నిర్ణయం కూడా ఇదేనా? మా అన్న నిర్ణయం ఒకటి, నా నిర్ణయం ఒకటని వేరువేరుగా ఉండవు. మా అన్నయ్య మాటే నా మాట, తన నిర్ణయమే నా నిర్ణయం. ఇకపైన మనిద్దరం కలిసి ఉంటామని గాని, కలిసి జీవిస్తామని గాని ఆశలు పెట్టుకోకండి. అలాంటి ఆలోచన కూడా రానివ్వకండి. కుటుంబాలు రెండు ముక్కలైపోతుంటే చూడ్డానికి నా రెండు కళ్ళు చాలడం లేదు. ఇక ఈ భూమి నా దారిలో నుంచి తప్పుకున్నట్టే. ఈ అద్భుతమైన దృశ్యం చూడ్డానికి మా అమ్మ కూడా ఉంటే బాగుండేది. ఏమండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారండి, మీరు వెళ్ళి ఆపండి. మనతో వియ్యం అందుకునే అర్హత వాళ్ళకి లేదు. మన భూమి కోడలుగా వెళ్లాల్సిన కుటుంబం ఇది కాదు. వాళ్ళకి మనకి ముడిపడక ముందే తెగిపోయింది జయలక్ష్మి. ఇక వాళ్ళని ఆపడం గానీ అర్థించడం గానీ నాకు ఇష్టం లేదు. మీరు కూడా వాళ్ళ నుంచి ఎలాంటి బంధం కోరుకోవద్దు. ఇక అది ఎప్పటికీ జరగదు. మీరు మాట్లాడకపోతే నాకేంటి, నేను వెళ్ళి పిలుచుకుంటాను. అమ్మా, అవసరం లేదు. మనం ఎలాంటి తప్పు చేయలేదు. వాళ్ళని వెళ్ళి బతిమాలాల్సిన అవసరం లేదు. నేను ఏదైతే భయపడుతూ వచ్చానో అదే ఆ హరిప్రసాద్ మనసులో ఉంది నాన్న. నా ప్రాణానికి ప్రాణమైన నా తమ్ముణ్ణి నాకు, మన కుటుంబానికి దూరం చేయాలని ఆ హరిప్రసాద్ పెద్ద ప్లానే వేశాడు. ఆస్తులు అంతస్తులు చూపించి నా తమ్ముణ్ణి ఇలరికం తీసుకెళ్లాలని చూస్తున్నాడు. మన ఉమ్మడి కుటుంబంలో నుండి ఉమ్మడి అనే పదాన్ని తీసివేయాలని చూస్తున్నాడు. అదే ఎవరో చెప్తే అపార్థం చేసుకున్నట్టు అవుతుంది, కానీ నా చెవులతో నేను విన్నాను. అతనికి తెలియదేమో మా ఇద్దరి శరీరాలు వేరనే, ప్రాణం మాత్రం ఒకటే అని. మనసులో ఇంత కుట్ర పెట్టుకున్నాడని తెలిసిన తర్వాత కూడా ఆ హరిప్రసాద్తో బియ్యం కుదుర్చుకోవడం, మాధవ్కి అతని కూతురుతో పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. ఇకపై ఆ సంబంధం గురించి మర్చిపోండి. మాధవ్ కూడా చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు రాఘవ? మీరిద్దరూ మనసులో ఏదో భయాలు పెట్టుకుని మాధవ భూమిలో జీవితాల్ని నాశనం చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు అక్క? మాధవ్ జీవితం నాశనం చేయాలని నేనెందుకు అనుకుంటాను? మరిప్పుడు చేస్తుంది అదే కదరా. మాధవ్కి భూమికి నిశ్చితార్థం జరిగిపోయింది. నిశ్చితార్థం మాత్రమే కదక్క జరిగింది, పెళ్లి కాదు కదా. నిశ్చితార్థం అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. ఆ విషయం నీకు తెలీదా? నాన్న, మీరేం మాట్లాడరేంటి? ఒకవైపు పెద్ద కొడుకు ఆలోచన, మరోవైపు చిన్న కొడుకు జీవితం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా. కానీ రాఘవ, నిశ్చితార్థం జరిగిన ఆడపిల్ల పెళ్ళాగిపోయిందంటే నలుగురు ఎన్ని మాటలు అంటారో, ఆ ఆడపిల్ల ఎంత నరకం అనుభవిస్తుందో ఒక్కసారి ఆలోచించు. నాన్న, మీరు మంచివారు కాబట్టి ఇంత జరిగినా కూడా ఆ ఇంటి బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు. కానీ పెద్ద మనిషిగా వేషం వేసుకుని మంచివాడిలా నటిస్తూ నీ బిడ్డల్ని ఒకరికొకరు కాకుండా చేయాలని ఆ హరిప్రసాద్ చూస్తున్నాడు. రాఘవ, ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకోకు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన మంచి మనిషి తప్ప నటించేవాడు కాదు. బహుశా తన కూతురు మీదున్న ప్రేమ వల్ల నీకలా అనిపించుండొచ్చు. ఆయన కూతురు మీద ప్రేమున్నట్టే యువతలు కూడా ప్రేమలుంటాయి కదా. ఆ విషయం మర్చిపోతే ఎలా? మర్చిపోవడం కాదు, కావాలనే ఇదంతా చేశాడు, చేస్తున్నారు. నాకు రాఘవ ఆలోచించిందే కరెక్ట్ అనిపిస్తోందండి. రెండు కళ్లతో ఇద్దరు కొడుకుల్ని ఒకేసారి చూడటం అలవాటైన మనల్ని ఇక ఒక కొడుకునే చూడండి అంటే నా వల్ల అస్సలు కాదండి. నువ్వు కూడా ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఎవరూ నాకు నచ్చ చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ పెళ్లి జరగదు.
ఇదే నా మాట. రాఘవ, రాఘవ, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉందమ్మా. నాకు కూడా. ఏం నాన్న ఇలా జరిగింది? నాకేం అర్థం కావట్లేదమ్మా. ఆ దేవుడు మాధవ్ భూముల తలరాతలో ఏమి రాశాడో ఏమో. మీలాంటి సంస్కారం లేని మనుషులింటికి నా తమ్ముణ్ణి అల్లుడుగా పంపించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నిన్నే గాని నా కూతురు ఇష్టపడకపోతే నేనెంత స్థాయికి దిగాల్సి వచ్చేది కాదు. అసలు నిన్ను అయ్యో, ఇక పైన మన ఇద్దరం కలిసి ఉంటామని గాని కలిసి జీవిస్తామని గాని ఆశలు పెట్టుకోకండి. ఇక నా కూతురు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాధవ్కిచ్చి పెళ్లి చేసేది లేదు. అసలు ఇంటికి కోడలుగా పంపించే అవకాశం ఉంటుందని ఇక ఎప్పుడు అనుకోవద్దు. మమ్మీ, పొంగుతున్న కన్నీటిని సులువుగా తొడవగలవు, కానీ మనసులో ఉన్న ప్రేమను, దానివల్ల వచ్చే బాధను అంత సులువుగా దాచుకోలేవు భూమి. మాధవ్ మీద ప్రేమ లేదని, వాళ్ళని వెళ్ళిపోమ్మని ప్రాణం పోతున్నట్టు ఇప్పుడు ఏడిస్తే లాభమేంటి? భూమి అని ఏ ముహూర్తాన నామకరణం చేశామో కానీ ఎంత బాధని భరిస్తూ భూదేవిని గుర్తు చేస్తున్నాం. భూమి, ఎప్పటికైనా మించిపోయిందేం లేదు. నీ మనసులో ఉన్న ప్రేమని మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పు. నువ్వు అడగకుండానే నీ కోసం ఎంతో చేసినోడు. నువ్వు నోరు తెరిచి అడిగితే ఆయన నీకు ప్రాణమైనా ఇస్తాడు. అలాంటిది ఒక మెట్టు దిగి నువ్వు ప్రేమించిన వాడితో నీ పెళ్లి చేయడా?